सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 183వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 17వ అధ్యాయంలో 4వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 17వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛద్రస ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్. ఉత్తిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. 17వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు అని చూసాం. అవి 1 శ్రద్ధాత్రయ విభాగ శ్లోకాలు 1 నుంచి 6, 2 4 అంశాలు శ్లోకాలు 7 నుంచి 22 వరకు, 3 ఓం తత్సత్ విశ్లేషణ శ్లోకాలు 23 నుంచి 28 వరకు. మనం ఇంకా మొదటి అంశంలో ఉన్న శ్రద్ధాత్రయ విభాగం శ్లోకాలు 1 నుంచి 6 వరకు ఉంటే మనం 4 వరకు చూసాము. దాని సారాంశం చూసి ముందుకు వెళ్దాం. అసలు ఈ 17వ అధ్యాయం ఎందుకు వచ్చింది అంటే 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ దైవాసుర సంపద్ విభాగ యోగం గురించి చెప్పి దైవీ సంపత్తి ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు, ఆశ్రయ సంపత్తి ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు వివరించాక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు. శాస్త్రం అది కూడా వేద పూర్వ భాగం నేర్చుకుంటేనే జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పాడు. మనం ముందే చూసినట్టుగా 3వ షట్కంలో 13, 14, 15 అధ్యాయాలలో చాలా లోతుగా జ్ఞానం బోధించాక ఈ జ్ఞానం నిలబెట్టుకోవాలి అంటే
ఉపనిషత్తుల పరిభాషలో చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. కృష్ణ పరమాత్మ భాషలో చెప్పాలంటే విలువలు పెంపొందించుకోవాలి. ఆసురీ సంపత్తి కాకుండా దైవీ సంపత్తి ఉండాలి. శ్రద్ధ ఉండాలి. అది కూడా సాత్విక శ్రద్ధ ఉండాలి అని చూస్తూ వస్తున్నాము. ఇక్కడ శాస్త్రం నేర్చుకోవాలి అంటే వేద పూర్వ భాగాన్ని నేర్చుకుని చిత్తశుద్ధి పెంపొందించుకోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని అర్జునునికి ఒక సందేహం వస్తుంది. ఆసురీ సంపత్తి ఉన్న వాళ్ళకి శాస్త్రం మీద శ్రద్ధ లేదు అంటే అది వేరే కారణం. వాళ్ళు ఆసురీ సంపత్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు దేన్ని నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, ఈశ్వరుణ్ణి నమ్మరు, శాస్త్రాన్ని నమ్మరు, ధర్మాన్ని నమ్మరు. వారు నరకానికే పోతారని చెప్పాడు, బానే ఉంది. కానీ దేవుడి మీద నమ్మకం ఉండి శాస్త్రం తెలియని వారి పరిస్థితి ఏమిటి అనేది అర్జునుని సమస్య. వారికి భక్తి బాగా ఉంది, కానీ శాస్త్రం ఏ కారణం వల్లనో తెలియదు. పూర్వం శాస్త్రం సంస్కృతంలో ఉండేది. దానికి వచ్చిన భాష్యాలు ఉపభాష్యాలు కూడా సంస్కృతంలోనే ఉండేవి. ఇప్పుడున్నంత సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అలాంటప్పుడు వారు ఏం చేయాలి? వారికి భగవంతుని మీద శ్రద్ధ ఉంది, కానీ శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు కాబట్టి ఎలా పూజ చేయాలో తెలీదు. వారికి తోచిన విధంగా వారు పూజ చేస్తే వారికి ఏమవుతుంది? వారికి పూజ చేయాలనే ఉత్సాహం శ్రద్ధ ఉంది, కానీ ఏ దేవుడికి చేయాలో, ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేయాలో తెలియదు. ఎందువల్ల అంటే వారికి శాస్త్రం గురించిన జ్ఞానం లేదు. కృష్ణ పరమాత్మ వాడిన మాటల్నే ఇక్కడ మళ్ళీ వాడుతున్నాడు. కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో 23వ శ్లోకంలో యస్ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత అన్నాడు. వీళ్ళు శాస్త్రాన్ని త్యజించి వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారు అన్నాడు. అందువల్ల ఇక్కడ అర్జునుడు ఏ శాస్త్ర విధి ముసృజ్య వీళ్ళు త్యజిస్తున్నారు అంటే వాళ్ళకి ఒళ్ళు పొగరుగా త్యజించటం లేదు, శాస్త్రం గురించిన జ్ఞానం లేదు, శాస్త్రానికి ఏ విధంగానో ఎక్స్పోజ్ అవ్వలేదు. తేషాం నిష్ఠ కా కృష్ణ, అటువంటి వారి నిష్ఠ ఎలా ఉంటుంది కృష్ణ, అది చెప్పు అని అడుగుతున్నాడు. సత్వమాహో రజస్తమహ, వారిని సత్వగుణం ప్రధానంగా ఉన్నవారంటావా, రజోగుణం ఉన్నవారంటావా, తమో గుణం ఉన్నవారంటావా, ఏమని చెప్తావు అని అంటే ఇక్కడి నుంచి విస్తారంగా జవాబు చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. 2వ శ్లోకంలో 3 రకాలుగా మనుషులని విభజించవచ్చు అన్నాడు. ఇది కూడా మనం చూస్తూ వస్తున్నాం. అనేక కోణాల్లో ఒక జాతిని గాని ఒక తెగని గాని విభజించవచ్చు. ఇంతకుముందు ఏమన్నాడు? దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి ఉంది అన్నాడు. దానిలో మనం రాక్షసీ సంపత్తిని కూడా మెర్జ్ చేసాం. విడిగా చూస్తే 3 గుణాలు లేకపోతే 2 అన్నాం. అలాగే అంతకుముందు గుణత్రయ విభాగ యోగంలో మనుషునికి 3 గుణాలు ఉన్నాయి అని సత్వరజస్తమో గుణాల గురించి చెప్పి ప్రకృతితో మమేకం చెందితే ఈ 3 గుణాలలోనే తిరుగుతూ ఉంటారు. పురుషుడి గురించి తెలుసుకుంటే గుణాతీతుడిగా ఎదుగుతాడు అని చెప్పాడు. ఇక్కడ ఇంచుమించు మళ్ళీ అదే అర్థం వస్తుంది. ఇక్కడ శ్రద్ధని 3 గుణాలకు తగ్గట్టుగా విభజిస్తున్నాడు. 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అది ఈ శ్లోకంలోని పదాలతో చూద్దాం. శ్రీ భగవాను వాచ, ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. అర్జునుని ప్రశ్నకు జవాబు ఒక్క వాక్యంలో వచ్చేది. వారికి ఉన్న శ్రద్ధను బట్టి దాన్ని సాత్విక శ్రద్ధనో రాజసిక శ్రద్ధనో తామసిక శ్రద్ధనో ఒక్క ముక్కలో తేల్చి చెప్పలేము. దానికి అనేక అంశాలు తోడ్పడతాయి. దేహినాం శ్రద్ధ, ఇక్కడ దేహి అంటే అజ్ఞాని భక్తుడు. ఇతనికి భక్తి ఉంది కానీ శాస్త్రం తెలియదు అని చూసాం. అటువంటి భక్తుడు యొక్క శ్రద్ధ దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే స్వభావజ, అతని స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అతని స్వభావం అంటే అతని ఇష్టాయిష్టాలు, అతని మానసిక తీరు, అతని పూర్వజన్మ వాసనలు. శ్రద్ధ త్రివిధా భవతి, ఇక్కడ శ్రద్ధ గురించి 3 రకాల శ్రద్ధలు అని చెప్పాడు కాబట్టి ఈ అధ్యాయానికి శ్రద్ధాత్రయ విభాగ యోగము
అనే పేరు వచ్చింది. సో శ్రద్ధ త్రివిధా భవతి, 3 రకాల శ్రద్ధలు ఉన్నాయంటున్నాడు. ఏమిటవి? సాత్వికీచ, సాత్విక శ్రద్ధ ఒకటి. సాత్విక శ్రద్ధ అంటే సత్వగుణం ఉన్న వ్యక్తికి సాత్విక శ్రద్ధ ఉంటుంది అని ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఇంకా వివరంగా కృష్ణ పరమాత్మే తర్వాత చెప్తాడు. రాజసీచ, రాజసిక భక్తునికి రాజసిక శ్రద్ధ ఉంటుంది. తామసీ చేతి, తామసిక భక్తునికి తామసిక శ్రద్ధ ఉంటుంది. ముందే చూసినట్టుగా వీరికి శాస్త్ర ప్రమాణం తెలియదు, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. తాం శృణు, సో శ్రద్ధ గురించి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను, నేను ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క దాని గురించి చెప్పుకొస్తాను అంటున్నాడు. 3వ శ్లోకంలో సత్వం, ఇక్కడ సత్వం అంటే మనస్సు, సత్వ అంతఃకరణాన్ని తీసుకోవాలి కానీ సత్వ గుణంగా తీసుకోకూడదు. శ్రద్ధాభవతి సత్వానురూప, కాబట్టి శ్రద్ధ అనేది వారి స్వభావాన్ని బట్టి లేదా వారి మనస్సుని బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు. భారత అని ఇక్కడ అర్జునుని సంబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే చెప్పకనే చెప్తున్నాడు, నీకు శ్రద్ధ ఉంది, నువ్వు సాత్విక శ్రద్ధ ఉన్నవాడిలోకి వస్తావు, నువ్వు కంగారు పడకు అని అంటున్నాడు. అయం పురుష శ్రద్ధామయ, ఎంత అద్భుతమైన వాక్యం ఇది. చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అని ఇంగ్లీష్లో వస్తుంది. ఒక వ్యక్తి పెద్దయ్యాక ఏమవుతాడు అనేది అతని బాల్యమే నిశ్చయిస్తుంది. యశ్రద్ధ స ఏవ సహ, ఆ విధంగా ఒక వ్యక్తి చిన్నప్పుడు దేని మీద శ్రద్ధ పెడితే పెద్దయ్యాక అదే అవుతాడు అని ఇక్కడ చెప్పేశాడు. 4, అతను చేసే పూజ అతని శ్రద్ధను చూపిస్తుంది అని చెప్పాడు. ప్రతి పూజలోనూ 3 అంశాలుంటాయి. అవి దేవత, ప్రకార, భావన. ఏ దేవతకు పూజ చేస్తారు? సాత్విక దేవతలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడతారు. రాజసిక దేవతలు ఐహిక సుఖాలను కలగజేస్తారు. తామసిక దేవతలు ఎదుటివారి వినాశనాన్ని కలగజేస్తారు. ప్రకార అంటే చేసే పూజను అనేక రకాలుగా చేయవచ్చు. అంటే ఏ విధంగా పూజ చేస్తున్నారో అది కూడా వారి శ్రద్ధను నిర్ణయిస్తుంది. అది శరీరాన్ని హింస పెట్టేట్టుగా ఉంటే అది తామసిక పూజ అవుతుంది. దంభం, గర్వం, ఆర్భాటం ఉంటే రాజసిక పూజ అవుతుంది. సాత్విక పూజ ఎక్కువ మానసిక పూజగా ఉంటుంది. 3, భావన, ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నారో అది సంకల్పంలో తెలుస్తుంది. మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పాక ఏ కోరిక కోరుతారో దాన్ని బట్టి అది ఈ 3 గుణాల్లో ఏ గుణాన్ని చెప్తోందో సూచిస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంతో ఈ 4వ శ్లోకం అర్థం చూస్తే సాత్విక దేవాన్ యజంతే, సాత్విక శ్రద్ధ ఉన్నవారు భగవంతునికి పూజ చేసి మంచివి కోరుతారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది. రాజసాహ యక్ష రక్షాంసి యజంతే, యజంతే మనం కలుపుకోవాలి. రాజసిక ప్రవృత్తి ఉన్న వారికి దైవ చింతన ఉంటుంది కానీ వారు లౌకిక విజయాలకు ఉపయోగిస్తారు. వీరు యక్ష కిన్నెరలను పూజిస్తారు. అన్యే తామస జనాహ, తామస ప్రవృత్తి ఉన్నవారు అన్య దేవతలను ప్రార్థిస్తారు. ఎవరు వారు? ప్రేతాన్ భూతగణాన్, ప్రేతాలను భూతాలను అంటే దయ్యాలను పూజిస్తారు. ఇవన్నీ ప్రతికూల శక్తులు. ఇంతవరకు ముందు క్లాసులో చూసా. ఇప్పుడు 5వ శ్లోకం చూద్దాం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంబాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. 5, 6 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ రాజసిక తామసిక పూజలు చేసే పద్ధతి, భావనలు ఈ రెండింటి గురించి చెప్పబోతున్నాడు. ఈ పద్ధతి భావనలను ఇంత స్పష్టంగా మనం చూసినంత వివరంగా విడదీసి చెప్పబోవటం లేదు. మనం దానిని విడదీసుకోవాలి. అశాస్త్ర విహితం, ఈ రాజసిక తామసిక పూజలు శాస్త్రంలో విధించిన విధి విధానాలకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వీరికి శాస్త్రం తెలియదు, తెలుసుకోవాలనే తపన ఉండదు. వారు చేసేది శాస్త్రంలో చెప్పిన కర్మలు కాదు. కొంతమంది సాంప్రదాయం అంటారు కానీ ఎంత గుడ్డిగా పాటిస్తారో అనటానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక ఇంట్లో
శ్రాద్ధ కర్మలు పెట్టేటప్పుడు బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక పిల్లిని గుమ్మం ముందు కట్టేసి శ్రాద్ధ కర్మలు చేసేవారు. చూసేవారికి ఇది వింతగా ఉండేది. శ్రాద్ధ కర్మ రోజు పిల్లిని పనిగట్టుకుని తెచ్చి ఇంటి ముందు కట్టడం ఏమిటి అని. ఎవరికో కుతూహలం కలిగి ఆ ఇంటి పెద్దవారిని 90 ఏళ్ల వృద్ధుడిని అడిగితే తెలిసిన అసలు విషయం ఏమిటి అంటే, ఒకప్పుడు ఆ వంశీకులు ఒక పిల్లిని పెంచుతూ ఉండేవారు. ఆ పిల్లి ఇల్లంతా తిరిగేది. శ్రాద్ధ కర్మ రోజు అన్నీ ముట్టుకోకూడదు కాబట్టి ఆ పిల్లిని ఆ ఒక్క పూట వీధి గుమ్మం దగ్గర కట్టేసేవారు. కాలక్రమేణా ఆ పెంచిన యజమానులు చచ్చిపోయారు. ఆ పిల్లి చచ్చిపోయింది. కానీ తక్కిన వారికి పిల్లిని అలా ఎందుకు కట్టేవారో తెలీదు. పిల్లిని కట్టేవారని మాత్రమే తెలుసు. అందువల్ల పనిగట్టుని బయట నుంచి వెతికి తెచ్చి మరీ పిల్లిని గుమ్మం ముందు కట్టేవారు. శాస్త్రం పాటించకుండా గుడ్డిగా చేస్తే ఇట్లాంటి పద్ధతులే వస్తూ ఉంటాయి. అందువల్ల వీరిది అశాస్త్ర విహితం. శాస్త్రంలో విధించిన వాటికి భిన్నంగా ఉంటుంది. ఘోరం తప్యంతే. భిన్నంగా ఉండటమే కాదు, వినటానికి కూడా ఘోరంగా ఉంటాయి. కొంతమంది శరీరాన్ని రకరకాలుగా హింస పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది శరీరం అంతటా హుక్కులు పెట్టుకుంటారు. కొంతమంది నాలుక మధ్యలోంచి పెద్ద శూలాన్ని దూరుస్తారు. అంతేకాదు పురాణాల్లో అయితే ఇంకా దారుణ చర్యలు చూస్తుంటాం. కొంతమంది వారి శరీర భాగాలను కోసుకుంటారు, తలను కోసుకుంటారు, నాలుకను కోసుకుంటారు. కొన్ని పద్ధతుల్లో ఎర్రగా మండుతున్న నిప్పుల మీద నడుస్తారు. వారి మీద ఏదైనా ఆరోపణ ఉంటే అలా నిప్పుల మీద వారికి ఏమీ నొప్పి తెలియకుండా నడిస్తే వారు అమాయకులు అని అర్థం అంటారు. లేదా వారికి ఏదైనా కోరిక తీరాలంటే అలా నడవాలి అంటారు. ఇవన్నీ శరీరాన్ని హింస పెట్టడం అవుతుంది. ఇంకా హిమాలయాల్లోకి వెళ్తే సాధువులు చేసే రకరకాల భీకరమైన సాధనలు చూస్తాం. బద్రీనాథ్కి వెళ్లే దోవలో ఒక సాధువు సంవత్సరాల తరబడి నిల్చునే ఉంటాడు. ఒక్క క్షణం కూడా కూర్చోడు. కూర్చోకపోతే ఇంక పడుకునే ప్రశ్న ఎక్కడ? పడుకోడు. నిద్ర కూడా నిల్చునే పోతాడు. అతని 2 కాళ్ళు ఇంత లావుగా వాచిపోయి ఉంటాయి. అయినా మానలేదు. అది తపస్సుట. దానివల్ల ఎవరు లాభం పొందుతారు? దైవభక్తి గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి సరియైన అవగాహన లేకపోతేనే ఇటువంటి విపరీత ధోరణులు వస్తాయి. ఈ అమాయక ప్రజలు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇలా ఎవరైనా అసాధారణంగా ప్రవర్తిస్తే అది గొప్ప భక్తిగా భావించి వారికి భజనలు చేస్తారు. అలాంటి వ్యక్తికి డబ్బులు ఇవ్వడం చేస్తారు. కానీ అది శరీరాన్ని బాగా హింస పెట్టడం తప్ప ఏమీ కాదు. శరీరాన్ని గడ్డ కట్టించే మంచు పర్వతాల మీద, వంటి మీద సరి అయిన వస్త్రాలు లేకుండా అలా తీవ్రమైన తపస్సు చేయడం ఘోరం. ఏ తపోజనాహ, ఇవన్నీ తామసిక కర్మలు అవుతాయి తప్ప వారు అనుకుంటున్నట్టుగా తపస్సు కాదు. ఇలాంటి ఘోరమైన తపస్సులు ఎందుకు చేస్తారు? దంభాహంకార సంయుక్తాహ. దాన్ని విడదీస్తే దంభం, అహంకారం రెండూ కలిపి ఉంది వారి చర్యకి అని అర్థం వస్తుంది. దంభం చూపించడానికి, అహంకారం చూపించడానికి చేస్తారు. ఈ 2 పదాలు మనం చూస్తూనే ఉన్న ఆశ్రీ సంపత్తి ఉన్న వారికి ఉంటాయి. మనం పోగొట్టుకోవాలి అని చెప్తూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దంభం అంటే ఆర్భాటం, ప్రదర్శన చేయటం. అహంకారం అంటే గర్వం, పొగరు కలిగి ఉండటం. కామరాగ బలాన్వితాహ. ఈ కామ పదం కూడా మనం 16వ అధ్యాయంలో అనేక కోణాల్లో చూసాం. కామభోగం కోసం చేస్తున్నారు అనేది అనేక కోణాల్లో చూసాం. ఇక్కడ కూడా కామరాగ బలాన్వితాహ. వీరు చేసే పూజలు మోక్షం కోసం కానే కాదు. వారి కోరిక ఎంతసేపు ప్రాపంచిక పేరు ప్రఖ్యాతులు పొందటం కోసం లేదా ఐశ్వర్యం పొందటం కోసం ఉంటుంది. కామం అంటే కోరిక అని చూసా. ఆ కోరిక కూడా ప్రాపంచిక విషయాల మీద కోరిక. అంటే లౌకిక విజయాలు పొందాలి అనే కోరిక. రాగం అంటే బంధం. బలం అంటే అధికారం. పురాణ గాథల్లో రాక్షసులు ఘోర తపస్సు చేస్తారు. అది కూడా వందలు వేల సంవత్సరాలు. చివరికి వారి భక్తికి మెచ్చి బ్రహ్మో, విష్ణుమూర్తో, శివుడో ప్రత్యక్షమవుతారు. భక్త, ఏమి నీ కోరిక? నీ భక్తికి మెచ్చి తిని అని అంటారు. వెంటనే వారు నాకు మరణం లేకుండా చేయి,
దేవా అంటారు. అది అసాధ్యం, ఇంకేదైనా కోరుకో అంటాడు భగవంతుడు. ఇంకా అక్కడి నుంచి 100 వరాలు అడుగుతారు. హిరణ్యాక్ష వరాలు అంటారు వాటిని. భగవంతుడు తదాస్తు అని పలికి అంతర్ధానం అవుతాడు. ఇంకా అక్కడితో మొదలవుతుంది వారి ఆగడాలు. వాటికి అంతు పొంతు ఉండవు. ముందు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి దింపి రంభా ఊర్వశులను ఎత్తుకు వస్తారు. వీరంతా గొప్ప భక్తులు, ఘోర తపస్సు చేశారు. వారి భక్తి ఎంత గొప్పది అంటే సాక్షాత్తు భగవంతుడే వారి భక్తికి మెచ్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వారు కూడా సాక్షాత్తు భగవంతుణ్ణి వారి కళ్ళారా చూశారు, మాట్లాడారు. కానీ ఏమన్నా మారారా? ఏమీ మార్పు లేదు. అంత తపస్సు కానీ దైవ దర్శనం కానీ వారిలోని కఠినత్వాన్ని ఇసుమంత కూడా సడలించలేదు. విశ్వరూప దర్శనం చూసినప్పుడు మనం ఈ అంశాన్ని గమనించాం. విశ్వరూప దర్శనం చేయాలంటే మనం ముందు సంసిద్ధులమై ఉండాలి. భగవంతుడు మన ఎదురుగా ప్రత్యక్షమైన నువ్వేమిటి, భగవంతుడు ఏమిటి, నేను నమ్మను అనే మనస్తత్వం మనది. కృష్ణ పరమాత్మ గొల్ల పిల్లలతో ఆడాడు, పాడాడు. వారికి భగవంతుడని తెలియదు. కంసుడి ముందు వెళ్ళాడు, కానీ కంసుడు క్షమాపణ కోరలేదు. రావణాసుడికి రాముడు కనపడ్డాడు. ఇవాళ పోయి రేపు రా అన్నాడు, ఆలోచించుకో అన్నాడు. రాముణ్ణి చూడటం కోసం తహతహలాడిపోయింది శబరి. కానీ రావణాసుడు రాముణ్ణి చూసి కూడా ఏమీ మారలేదు. ఇవాళ పోయి రేపు రా అంటే ఇవాళ పోయి రేపు వచ్చి యుద్ధం చేశాడు. కాబట్టి దేవుడి దర్శనం అయినంత మాత్రాన మనుషులు మారిపోతారు, మంచిగా అయిపోతారు అని అనుకోవటం అర్థం లేని పని. వీళ్ళు 100,000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమై భగవంతుడి నుంచి వరం పొందినా కూడా వారిలోని కఠినత్వం ఇంత కూడా సడలలేదు. అందువల్ల ఈశ్వర దర్శనం అయినా కూడా వారు ప్రాపంచిక విషయాల్లోనే మునిగి తేలవచ్చు. లేదా భగవంతుడు నాకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నేనేం చేసినా చెల్లుతుంది అనే మొండి బలమో తక్కిన వారి మీద ప్రదర్శించి ఆగడాలు చూపవచ్చు. ఇంకా దారుణం ఏమిటంటే వారి శక్తితో భగవంతుణ్ణే బెదిరిస్తారు. దాని గొప్ప ఉదాహరణ భస్మాసురుడే. నేను ఎవరి నెత్తిన చేయి పెడితే అతను భస్మం అవ్వాలి అని శివుణ్ణి వేడుకున్నాడు. బోళా శంకరుడు దాని పరిణామాలు ఆలోచించకుండా తదాస్తు అన్నాడు. శివుడు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదోనని శివుడు ఉండగానే పరీక్ష చేసి చూడాలనుకున్నాడు. పక్కన ఇంకెవరూ లేరు. అందువల్ల తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు భగవంతుడు. తను 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు అని కూడా ఆలోచించలేదు. నీ మీదే ప్రయోగం చేస్తానని శివుని వెంట పడ్డాడు. అందువల్ల దైవ భక్తి ఉన్నంత మాత్రాన వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అనుకోవటంలో అర్థం లేదు. దైవ భక్తిని ప్రాపంచిక భోగాల కోసం వాడేవారు ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా రాక్షస ప్రవృత్తి ఉన్నవారు ఉంటారు, ఆధ్యాత్మిక చింతన కోసం భక్తిని వాడేవారు ఉంటారు. ఇక్కడ రాక్షస ప్రవృత్తి గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కామంతో రాగంతో తపస్సు చేసిన వారిలో రావణుడు, హిరణ్యకశిపుడు ఉన్నారు. ఇటువంటి వారు రాజసిక తామసిక ప్రవృత్తి ఉన్న వారి కిందికి వస్తారు. ఇప్పుడు 6 కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఇంకా రాజసిక తామసిక ప్రవృత్తి ఉన్న వారి గురించే కొనసాగిస్తున్నాడు. కర్షయంతః, వీరు శరీరాన్ని చాలా హింస పెడతారు. ఇంతకుముందే చూసాం ఎలా హింస పెడతారు అన్నది. తీవ్రమైన ఉపవాసాలు చేసి వారి శరీర అంగాలకు అవసరమైన పోషక ఆహార పదార్థాలను కూడా అందకుండా చేస్తారు. నిర్జల ఉపవాసం అంటారు. ఒక్కో ఏకాదశికి నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. చిన్న వయసులో ఉన్నారు అంటే అర్థం ఉంది. ఒక వయసు వచ్చి డయాబెటీసు బీపీ వచ్చాక కూడా ఉపవాసం ఉండాలి అని అలా ఉపవాసం ఉండి పీకల మీద తెచ్చుకుని ఆసుపత్రి పాలైన వారు ఎందరో ఉన్నారు. ఉపవాసం చేయాలి అంటే చేయవచ్చు, దానికి తగ్గ శరీరం కూడా ఉండాలనేది చూసుకోవాలి. మనసు హుషారుగా ఉన్నంత మాత్రాన శరీరం ఉండదు. శరీరాన్ని మనం గౌరవించాలి.
ముఖ్యంగా కొన్ని గుళ్ళు చాలా కష్టంగా ఉంటాయి వెళ్ళటానికి. ఓంకారేశ్వర్ గుడి చాలా కష్టం. చాలా మెట్లుంటాయి, వెళ్ళలేరు అని కొంతమంది చెప్తారు. అబ్బే! ఏమీ లేదండి. కొన్ని మెట్లే ఉన్నాయి. ఒక గంట ఎక్కేది 4 గంటల్లో ఎక్కుతాం అంతే గదా! అని వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలామంది వెళ్తారు. బీపీ ఎక్కువయ్యి హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉజ్జయిని దాకా వెళ్లి ఓంకారేశ్వర్ వెళ్ళకపోతే ఎలా అన్న భయంతోనో, భక్తితోనో వెళ్తారు. వెళ్లి అక్కడ చాలా అవస్థలు పడతారు. అంతా శరీరాన్ని హింసించన అవసరం లేదు. భగవంతుడు ఎక్కడ లేడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అనేది నమ్మకపోయినా అన్ని మెట్లు ఎక్కలేము. అక్కడ చాలా తోపిడి ఉంటుంది అంటారు. అంత తోపిడిలో నిలవలేను అని అనుకున్నప్పుడు వెళ్ళకుండా ఉండగలగటం నేర్చుకోవాలి. సో, శాస్త్రం చెప్పేది అది. శరీరాన్ని పూర్తిగాను నిర్లక్ష్యం చేయకూడదు. శరీరాన్ని మరీ ఎక్కువగాను పోషించకూడదు. తపస్సు అంటే శరీర పీడనం తపః అని చెప్తారు. అంటే శరీరాన్ని తెలిసి తెలిసి కొంత హింసించాలి నిజమే. అంటే ఆ శరీరం ఎంత మేరకు తట్టుకోగలదో అంత మేరకు. ఒక వయస్సులో రోజంతా ఏమీ తినకపోయినా ఉండగలరు. కొంచెం వయస్సు పెరిగాక ఉపవాసం ఉండాలి అంటే కనీసం పండ్లు తీసుకునన్నా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం చేయకూడదు. శరీరం అనేది భగవంతుడు మీకు ఇచ్చిన కానుక. శరీరాన్ని హింసించే హక్కు మీకు లేదు. కొంతమంది శరీరాన్ని అతిగా ముద్దు చేస్తే కొంతమంది బాగా హింస పెడతారు. రెండూ తప్పే. కర్షయంతః అంటే తీవ్రమైన ఉపవాసాలు చేసి శరీరాన్ని నిర్వీర్యం చేస్తారు. చెప్పా కదా నిర్జర ఉపవాసం అంటారు. నీరు కూడా తాగకుండా. చాందోగ్యోపనిషత్తులో మనం నేర్చుకునేదేంటి? 15 రోజులు అన్నం తినకుండా ఉండు, కానీ నీరు మాత్రం మానకు సుమా అంటాడు. నీరు తాగాడు కాబట్టి అతని మనస్సు పూర్తిగా శుష్కించిపోకుండా అతనికి గురువు మళ్ళీ 15 రోజుల తర్వాత రమ్మన్నాడు అనే విషయం గుర్తుండేంతగా ఉంది. కానీ అతను నేర్చుకున్నవన్నీ మర్చిపోయాడు. అంటే శాస్త్రం ఏం చెప్తుంది అక్కడ? నీరు తాగాలి. ఉపవాసం ఉన్నా కూడా నీరు తాగాలి అనేది అర్థం చేసుకోవాలి. మొదట్లో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు చేస్తే తప్పులేదు. ఉపవాసాలను ఖండించడం లేదు, నిందించడం లేదు, విమర్శించడం లేదు. కానీ మీ శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయమంటున్నాం. వయస్సు పెరిగి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నా కూడా ఉపవాసం పేరిట శరీరాన్ని హింస పెట్టకూడదు. అది ఏ పూజలోకి వస్తుంది, ఏ సాధనలోకి వస్తుంది అంటే ఏ పూజ తీసుకున్నా, ఏ తపస్సు కానీ వ్రతం కానీ తీసుకున్నా శరీరాన్ని నాశనం చేయమని నిర్దేశించలేదు. ఉపవాసం ఉండమంది నిజమే. ఎందుకు? మనోనిబ్బరం పెంపొందించుకోవడానికి. ఒక రోజైనా శరీరానికి ఇంద్రియాలకి బానిస కాకుండా ఉండటానికి, కష్టాన్ని తట్టుకోవడానికి, అంతేగాని హింసించడానికి కాదు. ఏకాదశి ఉపవాసం అంటే మంచిదే, కానీ రోజుల తరబడి ఏమీ తినను అంటే అది ఎలా కుదురుతుంది? ఒక రోజు మౌన వ్రతం చేయటం మంచిదే. శబ్ద కాలుష్యానికి ఒక రోజన్నా దూరంగా ఉంటారు. తక్కిన వారికి కూడా హాయిగా ఉంటుంది మీరు ఒకరోజు మాట్లాడకుండా ఉంటే. కానీ సంవత్సరాల తరబడి మాట్లాడని వారున్నారు. అప్పుడు వారు ఏదన్నా చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది. వారు కాగితం మీద రాయాలి లేదా సంజ్ఞలు చేయాలి. అంతా కృత్రిమంగా ఉంటుంది. భగవంతుడు మనకి నోరిచ్చింది ఎందుకు? మనం చెప్పాలనుకున్నది సరిగా చెప్పగలగడానికి. నోరు విప్పి చెప్తేనే కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం ఈ రోజుల్లో. మనం చెప్పేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి. లేకపోతే మనం చెప్పాల్సింది పూర్తిగా చెప్పం. వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. అలాంటిది అసలు నోరే విప్పకుండా అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఎలా అర్థం అవుతుంది? ఆ నోటినే వాడకపోతే ఇతనికి మానవ జన్మనిచ్చి పొరపాటు చేశాను, జంతువుగా పుట్టించాల్సిందే అనుకుంటాట భగవంతుడు. ఒకసారి ఒక వ్యక్తి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. డాక్టర్ నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నాడు. సరే ఏమిటి నీ సమస్య చెప్పు అంటే, అది నేనెందుకు చెప్పాలి? నేను చెప్తే మీరెందుకున్నారు? అదేమిటో మీరే తేల్చాలి అన్నాడు. డాక్టర్ మహరు మాట్లాడకుండా ఓ చీటీ మీద ఏదో రాసి అతని చేతిలో పెట్టాడు. ఏముంది అందులో? పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. సహజమే కదా మరి. నోరుండి అతని బాధను విప్పి చెప్పలేకపోతే
ఆ మూగ జీవాలకు అతనికి మధ్య భేదం ఏముంది? అందువల్ల ఎప్పుడో ఏడాదికి ఒకసారి మౌనవ్రతం పాటించడం మంచిదే కానీ, ఏడాది పొడుగుతా మౌనంగా ఉంటాను అనటం కుదరదు. వాచిక తపస్సు గురించి ముందు ముందు మనం ఇంకా వివరంగా చూస్తాం. అప్పుడు ఎందుకు మౌనంగా ఉండకూడదో అర్థమవుతుంది. అందువల్ల కర్షయంతః అంటే కృషింపజేయటం. దేన్ని? భూత గ్రామం. గ్రామం అంటే పల్లెటూరు మామూలుగా. కానీ ఇక్కడ సముదాయం, గుంపు. భూత గ్రామం అంటే అంగాల సముదాయం. సూక్ష్మ శరీరంలో 17 అంగాలున్నాయని చూసాం. వాటన్నిటికీ అనేక పోషకాహారాలు కావాలి. కాల్షియం, పొటాషియం, సోడియం వంటి పోషక పదార్థాలు కావాలి. అవి మనం తీసుకునే ఆహారం నుంచే అందుతాయి. ఋషికేశ్లోని సాధువులు పాపం ఆహారం అంటే వారికి తెలిసింది ఒకటే, దాల్ రోటీ. పొద్దున ఏం తింటామంటే డాల్ రోటీ అంటారు, రాత్రి ఏమిటంటే రోటీ డాల్ అంటారు. అది తప్ప మూడో ఆహారం తెలీదు. ఒక పరిస్థితిలో అయితే ఆ ఆహారం పడక, అంతకుముందు తిన్న ఆహారానికి దీనికి భేదం ఉంటుంది. ఆ పప్పు కూడా ఉందా లేదా అన్నట్టు పల్చగా ఉంటుంది. చాలామంది సాధువులు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు స్వామి శివానందుల వారు ప్రత్యేకంగా ఆ సాధువులకి సేవలు చేశారు. ఆయన ఋషికేశ్లోకి అడుగు పెట్టక ముందు వారి గోడు పట్టించుకునేవారే లేరు. వారు అలా అనారోగ్యంతో అవస్థలు పడి పడి ఎప్పుడో తనువు చాలించేవారు. ఇలా అనారోగ్యంతో కుంగి కుసించిపోతుంటే ఇంకా ఆధ్యాత్మిక సాధన ఏం చేయగలరు చెప్పండి? అందువల్ల శరీరానికి సరి అయిన పోషణ ఉండాలి. రాజపోషణ అవసరం లేదు, అలాగని నిర్లక్ష్యము చేయకూడదు. కానీ రాజసిక తమో గుణాలున్నవారు తపస్సు పేరుతో శరీరంగాలను హింసిస్తున్నారు. ముఖ్యమైన అంగాలు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు. అచేత సహా. ఎందుకు చేస్తున్నారు అంటే అజ్ఞానం వల్ల. వేరే కారణం ఏం లేదు. అజ్ఞానం కొద్దీ వీటిని హింసిస్తున్నారు. ఈ శరీరం యొక్క ప్రాధాన్యత తెలియక హింసిస్తున్నారు. ఎదురుగా గోడ లేకపోతే మీరు ఎక్కడ బొమ్మలు వేస్తారు? అలాగే శరీరం లేకపోతే దేనితో వ్యవహారం నడుపుతారు? పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందాలని తీవ్రంగా తపస్సు చేసింది. శివుడే ప్రత్యక్షమై పార్వతీదేవితో నీకు ఈ సౌకర్యాలున్నాయా అని అడుగుతాడు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని అందులో వస్తుంది. నీకు మంచినీరు లభిస్తోందా? నీకు కావాల్సిన వస్తువులు దొరుకుతున్నాయా? నీ సాధనను కొనసాగించడానికి నీకు సరి అయిన ఆరోగ్యం, శక్తి ఉన్నాయా అని అడిగాడు. ఎందువల్ల అంటే ధర్మాన్ని పాటించడానికి శరీరం మొట్టమొదటి పరికరం. శరీరాన్ని కృషింపజేయడమే పెద్ద తప్పు. అది కాక నన్ను కూడా కృషింపజేస్తున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా ఎందుకు అంటున్నాడు అంటే 2 అర్థాలు చెప్పవచ్చు. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, అందులో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి దేహాన్ని హింసిస్తే దేవాలయంలో ఉన్న భగవంతుడిని కూడా హింసించినట్టే. ఇది ఒక కారణం. ఇంకోటి, శరీరాన్ని హింసిస్తే భగవంతుడు మనకు నిర్దేశించిన విధులను ఉల్లంఘించినట్టే అవుతుంది. శాస్త్రంలో మనకు విధించిన విధుల్లో ఒక విధి శరీరాన్ని రక్షించుకోవటం. శాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. రెండవ కారణం, మాం చేవ అంతఃశరీరస్థం. మాం చేవ మళ్ళీ కలుపుకున్నాం. వారి శరీరంలో ఉన్న నన్ను హింసిస్తున్నారు అంటున్నాడు. తాన్ అటువంటి భక్తులంతా విద్ధి ఆసుర నిశ్చయాన్. వీళ్ళు నిశ్చయంగా ఆసురీ భక్తుల్లోకి వస్తారు అని తెలుసుకో అర్జున అన్నాడు. ఆసురీ భక్తులు, ప్రతికూల భక్తులు, ఘోరమైన పద్ధతులు పాటించే భక్తులు అని తెలుసుకో అంటున్నాడు. వీరు రాజసిక, తామసిక శ్రద్ధ ఉన్న వారి కోవలోకి వస్తారు. దీనితో 3 రకాల శ్రద్ధ గురించిన అంశం అయిపోయింది. భావన గురించి కృష్ణ పరమాత్మ చెప్పలేదు, కానీ మనం కలుపుకోవచ్చు. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే పూజ సాత్విక పూజ, లౌకిక ఫలాల కోసం చేసేది రాజసిక పూజ, ఇతరుల నాశనం కోసం చేసే పూజ తామసిక పూజ. ఈ అధ్యాయం అయిపోయినా కూడా కృష్ణ పరమాత్మ ఇంకొక 4 అంశాలను చెప్తాను అని తనంతట తనే చెప్పుకొస్తున్నాడు. అది చూసే ముందు
ఈ శ్రద్ధ గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో దాన్ని ఒక టేబుల్ లాగా చూద్దాము. సంఖ్య 1, అంశము శ్రద్ధ, వివరం 3 కోణాల్లో చూడొచ్చని చూసాం. దేవత, ప్రకారా, భావన. ఇప్పుడు అడ్డంగా చూద్దాం. అంటే ఏ దేవతకి సాత్విక, రాజసిక, తామసిక భక్తులు పూజ చేస్తారు, ఏ ప్రకారంగా చేస్తారు, ఏ భావనతో చేస్తారు చూద్దాం. సో ముందు దేవత, సాత్విక దేవతలకు పూజ సాత్విక శ్రద్ధ ఉన్నవారు చేస్తారు. యక్ష కిన్నరులకు పూజ రాజసిక శ్రద్ధ ఉన్నవారు చేస్తారు. భూత ప్రేతాలకు పూజ తామసిక శ్రద్ధ ఉన్నవారు చేస్తారు. ప్రకారాహ, మానసిక పూజ సాత్విక గుణం వారు చేస్తే, గర్వం, ఆర్భాటం, దంభంతో రాజసిక గుణం ఉన్నవారు చేస్తే, శారీరక హింసతో చేస్తారు తామసిక గుణం ఉన్నవారు. భావన, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం సాత్వికం, లౌకిక ఫలాల కోసం రాజసికం, ఇతరుల నాశనం కోసం తామసికం శ్రద్ధ ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ముందే చెప్పినట్టుగా ముందు శ్లోకంతో అయిపోయింది. దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే పేరుకు వివరణ కూడా వచ్చేసింది. ప్రశ్న, శాస్త్రం తెలియకపోయినా శ్రద్ధగా పూజ చేస్తే అది ఏ శ్రద్ధ కిందికి వస్తుంది? జవాబు, పూజ చేసే వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి వస్తుందని 3 రకాల శ్రద్ధల గురించి చెప్పాడు. వాటి వివరణ ఇప్పుడే చూసాం. దీంతో ఓం తత్సత్ అని ముగించవచ్చు. కానీ కృష్ణ పరమాత్మే స్వయంగా మరికొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాడు. అవి ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు 2వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నా. 4 అంశాలు, శ్లోకాలు 7 నుంచి 22 వరకు. కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో వివరించబోయే అంశాలు ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. ఈ 4 ఆధ్యాత్మిక సాధన చేసే సాధకునికి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ 4 ముఖ్యమైన అంశాలు కాబట్టి ఎక్కడికక్కడ వీటి గురించి మనం ప్రత్యేకంగా ఉపోద్ఘాతం కూడా చూస్తాం. ముందు ఈ శ్లోకం అర్థం చూస్తే, ఆహార అపి సర్వస్య. అపి అంటే కూడా, ఒక వ్యక్తి తినే ఆహారం కూడా త్రివిధో భవతి, 3 రకాలుగా ఉంటుంది. అంటే సాత్విక, రాజసిక, తామసిక ఆహారం. యజ్ఞ, 2వ అంశం యజ్ఞం, ఒక వ్యక్తి చేసే పూజా విధానం. నిజానికి కృష్ణ పరమాత్మ అంతకుముందు పూజ గురించి మాట్లాడాడు. అది శ్రద్ధ యాంగిల్లోంచి చూస్తే ఇప్పుడు నిజంగా పూజ గురించే చెప్పబోతున్నాడు. పూజ కూడా త్రివిధో భవతి. ఈ పదాన్ని మనం ఒక్కొక్క లక్షణానికి కలుపుకోవాలి. అవి సాత్విక, రాజసిక, తామసిక పూజలు. తపః, తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. దానం కూడా 3 రకాలుగా ఉంటుంది. యజ్ఞేన దానేన తపసా అనాసకేన అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. యజ్ఞం, దానం, తపస్సు కృష్ణ పరమాత్మ ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. మనం దీనికి దదద కథ కూడా బృహదారణ్యకోపనిషత్తులోంచి చూసాం. తేషాం భేదమిమం శృణు, వీటి మధ్యలో ఉన్న భేదాలను వివరంగా చెప్తాను విను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. విను అన్నప్పుడల్లా అతన్ని సంసిద్ధుని చేస్తున్నాడు అని చెప్పవచ్చు. సాధారణ నియమం ఏమిటి? సాత్విక గుణం ఉన్న వ్యక్తి సహజంగానే సాత్విక ఆహారాన్ని, సాత్విక యజ్ఞాన్ని, సాత్విక తపస్సును, సాత్విక దానాన్ని ఇష్టపడతాడు. ఎందుకంటే మనస్సు ఎలా ఉంటే అలా పని చేయాలని కోరిక ఉంటుంది. అందువల్ల సాత్విక ఆహారం ఏమిటి అని అడిగితే సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి ఇష్టపడే ఆహారం అని చెప్పవచ్చు. ఇదే సూత్రం తక్కిన రెండింటికి కూడా వర్తిస్తుంది. ప్రియః భవతి. సో ఒక వ్యక్తి తన మనస్తత్వాన్ని బట్టి ఆయా రకం ఆహారానికి ఆకర్షితుడవుతాడు. కానీ మనకి సాత్విక పురుషుడు ఎవరో, తామసిక పురుషుడు ఎవరో తెలుసుకోవాలంటే ఎలా? దానికోసం నేను వివరంగా చెప్తాను విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది తెలిస్తే మనం తింటున్న ఆహారాన్ని బట్టి మనది ఏ గుణమో మనమే చెప్పుకోవచ్చు. వేరెవరో మనకి వేలెత్తి చూపిన అవసరం లేదు. సో ఇక నుంచి రాబోయే శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఈ 4 అంశాలని
ఇదే వరుస క్రమంలో బోధిస్తాడు. అంటే 3 రకాల ఆహారం, 3 రకాల యజ్ఞం, 3 రకాల తపస్సు, 3 రకాల దానం గురించి చెప్తాడు. ముందే చూసినట్టుగా ఒక్కొక్క దానికి ఉపోద్ఘాతం కూడా చూస్తాం. ఇప్పుడు ఆహారం గురించిన ఉపోద్ఘాతం చూస్తాం. మన వైదిక సాంప్రదాయం గొప్పదనం ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞంలాగా మలుస్తుంది మన శాస్త్రం. వాటికి ఆధ్యాత్మికత చేకూర్చి వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. నిజంగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యేక సాధనలున్నాయి. అవి కాకుండా మనకు తెలియకుండా మనం దైనందిన జీవితంలో చేసే అనేక పనులకి దైవత్వాన్ని, ఒక ప్రత్యేకతను ఆపాదిస్తుంది శాస్త్రం. మనం కొంచెం శాస్త్రం చెప్పినట్టు మలుచుకుంటే అదే ఒక ఆధ్యాత్మిక సాధన అవుతుంది. మనకి తెలియకుండా నిద్రలో కూడా మనం సహజంగా చేసే పని ఏమిటి? ఊపిరి తీసుకుని వదలటం. ఈ శ్వాస పీల్చి వదలటం అనే ప్రాథమిక కర్మ మనిషికి మాత్రమే కాదు, తక్కిన జీవరాశులన్నిటికీ కూడా ప్రాథమిక కర్మే. అందువలనే జీవులన్నింటినీ ప్రాణులు అంటారు. ఇంత ప్రాథమిక చర్యను, మనకు తెలియకుండా చేసే చర్యను ప్రయత్నపూర్వకంగా ఒక క్రమ పద్ధతిలో ఓ భక్తి భావంతో చేస్తే శ్వాసక్రియ కూడా ఆధ్యాత్మిక సాధన కిందకి వస్తుంది అంటుంది శాస్త్రం. ఇంత ఉన్నతమైన భావన వేరే ఏ మతంలోనూ చూడం. సర్వసాధారణమైన ఊపిరి పీల్చి వదలటం అనే క్రియను కూడా భక్తి భావనతో చేస్తే అది ప్రాణాయామం అవుతుంది. ప్రాణాయామం అంటే సహజంగా జరిగే క్రియను ఆధ్యాత్మిక సాధనగా మలుచుకోవడం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కూడా వస్తుంది. అది పెడితే మీ మనస్సుని నియంత్రించుకోగలరు అని కూడా చెప్తున్నారు. అది చెయ్యకపోతే మనం శ్వాస పీలుస్తున్నాం అని కూడా మనకి తెలియదు. మనం ఎప్పుడు శ్వాస వదులుతామో కూడా, ఎప్పుడు తుది శ్వాస వదులుతామో కూడా తెలియదు. పక్కవారు తెలుసుకోవాల్సిందే. పూజ్య స్వామీజీ హాస్యంగా చెప్తారు, మనకు తెలియకుండా గాలి పీల్చి వదులుతూ ఉంటాం. ఎప్పుడో ఒక శుభముహూర్తాన మనం వదిలిన గాలి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది అంటారు. అందువల్ల ఈ శ్వాసక్రియని మనం ప్రాణాయామంగా మలుచుకుని శ్రద్ధగా చేయాలి అని శాస్త్రం చెప్తుంది. ఒకసారి రీడర్స్ డైజెస్ట్లో గొప్ప వ్యాసం వచ్చింది. దాని పేరు హెల్త్ అండర్ యువర్ నోస్, నీ ముక్కు కిందే ఆరోగ్యం. ఇది అమెరికా దేశస్థుడు రాశాడు. అంతా వర్ణించి చివర్లో ఈ విషయాన్ని భారతీయులు కొన్ని వేల సంవత్సరాల కిందే కనుగొన్నారు అని మనని ప్రశంసిస్తాడు ఆయన. అందులో కృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రాణాయామం గురించి గొప్పగా చెప్తాడు అంత ముందు అధ్యాయాల్లో. మన శాస్త్రం మనం చేసే పాప కర్మలకు కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు సూచిస్తుంది. అలాంటి ప్రాయశ్చిత్త కర్మల్లో ప్రాణాయామం కూడా ఒకటి. అందువల్లనే ఓం నమ శివాయనో, ఓం నమో నారాయణ అనో చెప్తే ప్రాణాయామం చేస్తూ అది పూజగా మారుతుంది. ముఖ్యంగా సన్యాసులకు ఈ ప్రాణాయామం చెప్తారు. ఎందువల్లనంటే వారు యజ్ఞయాగాదులు చేయలేరు కాబట్టి వారు ప్రాయశ్చిత్త కర్మలను చేయలేరు. కానీ సన్యాసాశ్రమ ధర్మాలను వేటినైనా ఉల్లంఘిస్తే దానికి ప్రాయశ్చిత్త కర్మ చేయాలి. అలాంటి ప్రాయశ్చిత్త కర్మగా సన్యాసులు తేలిగ్గా చేయగల ప్రాణాయామాన్ని నిర్దేశించింది శాస్త్రం. వారు చేసిన ఉల్లంఘనను బట్టి ఆ ప్రాణాయామాన్ని 11 సార్లు, 108 సార్లు, ఇంకా ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే మనకు తెలియకుండా చేసే కర్మను ప్రయత్నపూర్వకంగా ఎలా ఉన్నత కర్మగా మలుచుకోవచ్చో శాస్త్రం మనకి నేర్పిస్తుంది. దాని తర్వాత మనం అతి సహజంగా చేసే ఇంకొక కర్మ తినటం. జీవం ఉన్న ప్రతి ప్రాణికి కూడా తినటం అనేది ఒక సహజమైన ప్రక్రియ. దీన్ని కూడా శాస్త్రం ఒక ఆధ్యాత్మిక సాధనగా మలిచింది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని అన్నం తినే ముందు ప్రార్థన చేయమంటుంది. అలా చేస్తే నేను ఏం తిన్నా దాన్ని వైశ్వానరాగ్నికి సమర్పిస్తున్నాను అని ప్రార్థన చేసినట్టు అవుతుంది. దాన్ని ప్రాణాగ్నిహోత్రం అంటారు. ఈ విధంగా శ్వాసక్రియను ప్రాణాయామం అంటే ఆహారం తీసుకునే క్రియను ప్రాణాగ్నిహోత్రం అంటారు. అలాగే ఇంకొక క్రియ స్నానం చేయటం. స్నానం చేస్తూ
ఒక శ్లోకం చెప్పాలంటుంది. దాన్ని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి స్నానం చేస్తే మనం చేసే స్నానం కూడా ఒక యజ్ఞంలా అవుతుంది. అది శరీరాన్ని మనసుని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు మనం చూసిన ఈ మూడింటిలో ఆహారం గురించి చూడబోతున్నాము. ఆహారాన్ని 4 కోణాల్లోంచి 3 భాగాలుగా విభజించవచ్చు. ఆ 4 కోణాలు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి ఆహారం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఆ 4 అంశాలు వివరంగా చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చింది, మన సాంప్రదాయం ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అంటే ఎవరు వండారు, ఎటువంటి దృక్పథంతో వండారు, అంటే వ్యాపార దృష్టితో వండారా, ప్రేమాభిమానాలతో వండారా, ఎవరు వడ్డిస్తున్నారు, ఎలా వడ్డిస్తున్నారు, విసుక్కుంటూ వడ్డిస్తున్నారా, ఆప్యాయంగా వడ్డిస్తున్నారా, ఇవన్నీ చూస్తుంది శాస్త్రం. ఎందుకంటే మనం అందుకుంటున్న ఆహారంతో పాటు మనకి కనపడని వారి పుణ్యపాపాలను కూడా అందుకుంటున్నాం. అంటే ఆహారం ద్వారా శారీరక పోషణే కాదు, ఆధ్యాత్మిక పోషణను కూడా పొందుతాం. అందువల్ల ప్రతికూల స్పందనలు ఉన్న చోటు నుంచి తింటే అది మనకు పాపాన్ని తెచ్చిపెడుతుంది. ఆ పాపాన్ని అసత్ ప్రతిగ్రహ పాపం అంటారు. అసత్ అంటే వ్యక్తి నుంచి లేదా ఒక చోటు నుంచి, అసత్ ప్రతిగ్రహ పాపం అంటే ఒక అశుద్ధమైన చోటు నుంచి లేదా వ్యక్తి నుంచి ఆహారాన్ని తీసుకోవడం. అందువల్లనే పూర్వం బయట ఆహారాన్ని తినడం ఇష్టపడేవారు కాదు. అందువల్ల పూర్వం హోటళ్ళు అవి కూడా లేవు. కానీ ఇప్పుడు బయట తినటం ఫ్యాషన్. అందువల్ల పెద్ద సంఖ్యలో హోటళ్ళు పుట్టుకొస్తున్నాయి. అవి కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. కానీ పూర్వం ఎందుకు ఇష్టపడేవారు కాదు అంటే ఎవరు వండుతారో తెలీదు, ఎలా వండుతారో తెలీదు, ఏ వ్యాపార దృష్టితో వండుతారో తెలీదు, ఎలా తిట్టుకుంటూ తింటారో అసలే తెలీదు. అందువల్ల పరాన్నం ప్రాణ సంకటం అంటారు. కాబట్టి వీలున్నంత వరకు తెలియని చోట తినకూడదు అంటారు. అందువల్లనే ఇటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా మర్నాడు పొద్దున స్నానం చేసేటప్పుడు భగవంతునికి కూడా ప్రార్థన చేయాలి. ఆ నీరు శరీరాన్ని మాత్రమే కాక పాపాన్ని కూడా, అంటే ఇందాక చూసిన అసత్ ప్రతిగ్రహ పాపాన్ని కూడా కడిగి వేస్తుంది. ఈ ప్రార్థనను అఘమర్షణ సూక్తం అంటారు. అత్యాసనాదతే పానాద్యశ్చ ఉగ్రాత్ పతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినా హ్యవమర్షతు. ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ అంటే అనేక చోట్ల నుంచి తిన్న అనేక రకాల ఆహారం వల్ల కలిగిన పాపాన్ని వరుణదేవుడు కడిగివేయి కాక. ఇదే అర్థం సంధ్యావందనంలో కూడా వస్తుంది. అసతః ప్రతిగ్రహ స్వాహ అంటారు అందులో. అంటే అసత్ ప్రతిగ్రహం పాపం. వీలున్నంత వరకు బయట ఆహారం తినడం తగ్గించాలి. మీరు చెప్పడం తేలికే, కానీ మా ఉద్యోగ ధర్మం అలా ఉంటుంది. సగం సేపు బయటే ఉంటాం, తినక తప్పదు అంటారు కొంతమంది. కానీ కుదరనప్పుడు మనం ఏం చేయలేం. కుదిరినప్పుడు కూడా బయటికి వెళ్ళి తినకూడదు. ఇంటి భోజనం చేస్తే అది మనకి ఎంతో లాభదాయకం కూడా. ముఖ్యంగా పూర్వం మన పెద్దలు వంట చేసేటప్పుడు ఏ శ్లోకాలు లలితా సహస్రనామం పఠిస్తూ వంట చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి పోయిందనుకోండి, అది వేరే విషయం. అలా దైవ పూజ చేస్తూ వంట చేయటం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, వారు నిత్యం దైవాన్ని తలుచుకుంటారు. 2, వారికి ఆ స్తోత్రాలు సహస్రనామాలు గుర్తుండిపోతాయి. రెండవ ప్రయోజనం, దైవ చింతనతో వంట చేస్తే ఆ ఆహారం అత్యంత గొప్ప సాత్విక ఆహారం అవుతుంది. ఎందుకు? వండేది సాక్షాత్తు మీ అమ్మో నాయనమ్మో. వారు శుభ్రంగా మడి కట్టుకుని వండుతారు. మీరు ఇష్టంగా తినాలని వారి ప్రేమనంతా రంగరించి పోసి రుచిగా కమ్మగా వండుతారు. అన్నింటినీ మించి దైవ కృపను అందులో కలుపుతారు. ఇంగ్లీష్ పుస్తకాల్లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాటిల్లో పోపు వేసేటప్పుడు కొంచెం ప్రేమ వేయండి అంటారు. ఇది తెలియకుండానే, ఏ పుస్తకాలు చదవకుండానే మన పెద్దలు వారి ప్రేమను మనకి రంగరించి పోసేవాళ్ళు. తీపి వంటలు చేస్తూ మా అమ్మ మా పిల్లలకి నచ్చాలి, భగవంతుడా బాగా కుదిరేలాగా చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉండేది. అలా ఉంటుంది పూర్వకాలపు ఆపేక్ష. దాన్ని మించిన సాత్విక ఆహారం ఏముంటుంది? అందువల్ల ఇంటి భోజనం చేయాలి.
రెండవ అంశం ఎటువంటి ఆహారం తినాలి. ఎటువంటి ఆహారం తీసుకుంటారో కూడా గమనించుకోవాలి. అందులో కూడా సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలుంటాయి. అవి కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తాడు. కానీ ప్రస్తుతం మనం అనుకోవాల్సింది ఏమిటి అంటే, తరతరాలుగా మీ ఇంట్లో ఏ భోజనం అయితే చేస్తున్నారో అది తీసుకుంటే మంచిది. అంటే సాధారణమైన శాకాహారం, సాత్విక ఆహారం కిందకి వస్తుంది. అందువల్ల ఆధ్యాత్మిక సాధన శ్రద్ధగా చేయాలనుకుంటే శాకాహార భోజనమే చేయాలి అంటుంది శాస్త్రం. అది కూడా భగవంతునికి అర్పించి తినాలి అంటుంది. మూడో అంశం ఎంత తినాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. 6వ అధ్యాయంలో కూడా ఎంత తినాలనే అంశం మీద వివరంగా చూసాం. అసలు ఎంత తినాలి అంటే మొట్టమొదటి సూత్రం ఆకలి వేస్తేనే తినాలి. ఆహారం ఇంద్రియ సుఖం కాదు. ఆహారం ఆకలిని తీర్చడానికి అమర్చబడింది. ఇంగ్లీష్‌లో వి ఈట్ టు లివ్ అంటారు. అంటే బతికి ఉండటం కోసం తింటాము. కానీ మనం దాన్ని మార్చేసి వి లివ్ టు ఈట్ అంటాం. అంటే బతికి ఉన్నది తినటానికే అనే ఉద్దేశంతో రోజంతా ఏదో తింటూనే ఉంటాం. జీవితం ఉన్నది తినటానికి కాదు, కొంతే తినాలి అని అర్థం చేసుకోవాలి. నాకు ఆకలి వేయటం లేదు, అయితే ఎంత తినాలి అంటే, ఆకలి లేకపోతే అసలు తినవద్దు అంటుంది శాస్త్రం. ఒక రోగికి డాక్టర్ రాత్రిపూట 2 చపాతీలు తిను అన్నట్ట. ఆ రోగి రాత్రి భోజనం ఉందా తర్వాత అని అడిగాడు. అంటే అతను ఎంత తింటాడో ఊహించుకోండి. భోజనమే నీకు చపాతీలు అని చెప్తాడు డాక్టర్. ఒకవేళ ఆకలి వేస్తే ఎంత తినాలి అంటే ఆకలి తీరేటంత తినాలి. కానీ నిజానికి శాస్త్రం ఆకలి పూర్తిగా తీరేటంత తినకూడదు అంటుంది. అంటే పీకల దాకా తినకూడదు. మీరు దోస తింటున్నారనుకోండి, ఇంకొక దోస తినగలను అనిపిస్తుండగానే ఆపేయాలి. తమిళంలో ఒక సామెత ఉంది. దాని అర్థం కొంచెం ఆకలి ఉంచుకో, కొంచెం సేపు ఒంటరిగా ఉండి చూడు, మెలకువగా ఉండు. అంటే కొంచెం ఆకలి ఉండగానే తినటం ఆపేయాలి. రోజులో కొంతసేపైనా ఒంటరిగా ఉండగలగడం నేర్చుకోవాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆఖరి అంశం ఎలా తినాలి. ఆహారం కూడా ఒక యజ్ఞంలాగా చేయాలి అని చూసాం. అలాంటప్పుడు ఆ యజ్ఞాన్ని ఆరాధనాపూర్వకంగా చేయాలి. మనం పూజను ఎలా చేస్తాం? కూర్చుని చేస్తాం. ఎవరితోనూ మాట్లాడకుండా చేస్తాం. అలాగే భోజనం కూడా కూర్చుని చేయాలి. తైత్రీయోపనిషత్తులో అనేక నియమాలు చూసాం. అన్నం న నింద్యాత్, అన్నం న పరిచక్షీత అని చూసాం. అన్నాన్ని నిందించకూడదు, అన్నాన్ని వదిలేయకూడదు, అన్నం తింటూ వేరే ఏ పని చేయకూడదు. మీరు పూజ చేస్తూ టెలిఫోన్లోనో పొరుగింటి వారితోనో మాట్లాడతారా? అంతకన్నా హింసాత్మక చర్య ఇంకొకటి లేదు. పూజ చేస్తూ ఏదో కావాల్సి అడగాల్సి వస్తే అడుగుతారు. కానీ వేరే కబుర్లు చెప్తూ ఇక్కడ శ్లోకాలు మంత్రాలు చెప్పరు. ముఖ్యంగా అప్పుడు ఎవరిని నిందించరు, అరవరు. మీరు తినే అన్నాన్ని మీలో ఉన్న వైశ్వానర అగ్నికి సమర్పిస్తున్నారు అని చూసాం. బృహదారణ్యకోపనిషత్తులో ఈ వైశ్వానర అగ్ని మీద ప్రత్యేకమైన ఉపాసనను కూడా చూస్తాం. అలా అగ్నికి సమర్పిస్తారు కాబట్టి తినే చర్యను ప్రాణాగ్నిహోత్రం అంటారు. మొత్తం కార్యక్రమమే ఒక ఆరాధన. తినే ముందు ప్రార్థన చేస్తారు, తినటం భక్తిగా తింటారు, తిన్నాక ప్రార్థన చేస్తారు. అంతేకాదు ఆకులో వడ్డించిన ప్రతి పదార్థాన్ని కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర అని వస్తుంది. ఈ విధంగా ఆహారాన్ని దైవంగా భావించి యజ్ఞంలా తింటే అది విషంగా మారే అవకాశమే లేదు. ఆహారం గురించి ఇలా 4 కోణాల్లో చూడవచ్చు. మళ్ళీ వాటిని టూకీగా చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి ఆహారాన్ని తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ముఖ్యంగా ఎటువంటి ఆహారం తినాలో వివరిస్తున్నాడు. ఎందుకంటే శాస్త్రం కూడా ఎటువంటి ఆహారం తినాలో నొక్కి వక్కాణిస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో భూమా విద్య అధ్యాయంలో బ్రహ్మ విద్యను బోధించాక ఈ విషయం వస్తుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం శుద్ధిగా ఉంటే మనసు శుద్ధి అవుతుంది. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. మనసు శుద్ధిగా ఉంటే ఆత్మజ్ఞానం పొంది దాన్ని నిలబెట్టుకోగలుగుతారు.
స్మృతిలబ్ధే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. నిశ్చయ జ్ఞానం పొందితే మోక్షం పొందుతారు. అంటే మొదటి స్టెప్ ఆఖరి స్టెప్ చూస్తే ఆహారం సరిగా తింటే మోక్షం పొందుతారు అని వస్తుంది. ఏది విన్నా మన వాళ్ళు విపరీత ధోరణులు చూపిస్తారు. అయితే నేను ఆహారం తింటే మోక్షం వస్తుందంటే ఇంత కింద మీద పడి భగవద్గీత నేర్చుకోవడం ఎందుకు, రేపటి నుంచి భగవద్గీత మానేస్తాను అంటారు. అది కాదు దాని అర్థం. ఆధ్యాత్మిక సాధనకు సహకారి సాధనలు అనేక ఉన్నాయి. అందులో ఆహారం ఒక సాధన అంటున్నాం అంతే. అదే చాందోగ్యోపనిషత్తులో గురువు మనం తిన్న ఆహారం లోపల 3 భాగాలుగా విభజించబడుతుంది అంటారు. అవి స్థూల భాగము, మధ్యమ భాగము, సూక్ష్మ భాగం. మనం తిన్న అన్నం స్థూల భాగం బయటకు మలం రూపంలో వెళ్ళిపోతుంది. మధ్యమ భాగం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ రూపంలో స్థూల శరీర పోషణకు వెళ్తుంది. అత్యంత సూక్ష్మ భాగం సూక్ష్మ శరీర పోషణకు వెళ్తుంది. ముఖ్యంగా మనసుకు వెళ్తుంది. అంటే మనసు యొక్క పోషణకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం తిన్న అన్నం స్థూల శరీర పోషణకు, సూక్ష్మ శరీర పోషణకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలంటే సూక్ష్మ శరీర పోషణ చూసుకోవాలి. సూక్ష్మ శరీర పోషణ చూసుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. కానీ ఏది సాత్విక ఆహారం, ఏది రాజసిక ఆహారం, ఏది తామసిక ఆహారం అంటే ముందు ఒక సాధారణ నియమం చూసాం. శాకాహార భోజనం, సాత్విక భోజనం. అందులోనూ మాంసాహారం, మద్యపానీయాలు ఉండకూడదు. అవి రాజసిక తామసిక ఆహారాల కిందకి వస్తాయి. శ్రద్ధగా ఆధ్యాత్మిక ఎదుగుదల కోరుకునే వ్యక్తి వాటిని త్యజించి పూర్తిగా శాకాహార భోజనానికే పరిమితమైపోవాలి. నిజానికి శాకాహార భోజనంలో కూడా మళ్ళీ సాత్విక, రాజసిక, తామసిక ఆహారం ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వాటి వివరాల్లోకి వెళ్ళటం లేదు. ఇక్కడితో ఆహార నియమాల గురించిన ఉపోద్ఘాతం అయిపోయింది. దీని ఆధారంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో వచ్చే శ్లోకాల్లో వస్తాయి. వచ్చే క్లాస్లో అవి చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.